Garuda Express, an international courier service. దేశ ప్రజలతో సంభాషించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా మన్ కీ బాత్ చేపట్టిన విషయం తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మోడీ బాటలో నడిచేందుకు రెడీ అయిపోతున్నారు. ప్రజా సమస్యల్ని నేరుగా వారి నుంచి తెలుసుకునేందుకు, తన మనసులోని భావాలను జనంతో పంచుకునేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సభల కంటే ఎంపిక చేసిన వర్గాలతో ముఖాముఖి మాట్లాడటం ద్వారానే ప్రభుత్వ పనితీరును ప్రజలకు బాగా వివరించవచ్చు అని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దిశగా ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్. ఈ క్యాంపెయిన్ ద్వారా ఎక్కువ మంది ప్రజల్ని చేరుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఈ వ్యూహం సత్ఫలితాన్నిచ్చిందని భావిస్తున్నారు సీఎం. ఈ మేరకు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారట. దేశ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లుగానే ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూడా రెడీ అవుతున్నారు. ఇందుకు సీఎం అధికార నివాసం ప్రగతి భవన్లో ప్రత్యేక స్టూడియో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. ప్రజలు కూడా లైవ్లో ముఖ్యమంత్రితో మాట్లాడటంతో పాటు వారి సమస్యల్ని చెప్పుకునే వీలుంటుంది. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అవసరమైన చర్యలకు సంబంధిత అధికారులను అక్కడికక్కడే స్పాట్లో ఆదేశిస్తారని చెప్తున్నారు. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక జిల్లాలోని ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ప్రజలు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చూసేలా భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే యాదవులు, మత్స్యకారులు, రైతులు ఇలా పలు వర్గాలతో ప్రగతి భవన్లోని సమావేశాలు జరిపారు. దీనికంటే ఈ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ప్రజలతో మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందని అధికార పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.